ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి అరణ్యపర్వంలో ఉన్నామండి. ఇందులో వచ్చేసి ద్వారకులోని యుద్ధ రక్షణ సంసిద్ధత. అంటే మేమంతా కూడా అక్కడ జోదక్రియలో ఉన్నాం కదా, నువ్వు ఎటు వెళ్ళిపోయావయ్యా, మా కష్టాలు నీకు గుర్తు రాలేదా, మేము ఏం చేసినట్టే నీకు నీ యొక్క దాన్ని ఏమంటారు, కరెక్ట్ వర్డ్స్ టెలిపతి అంటే మనం ఎక్కడైనా ఉన్నాయి, మన అనుకోవడం వల్ల తెలిసిపోతాయి, నీకు తెలియలేదా అన్నప్పుడు ఆయన చెప్తున్నాడు. ఇది అడుగుతున్నాడు, మళ్ళీ ధర్మరాజు అడుగుతున్నాడు, వాసుదేవ మహాబుద్ధిశాలివి, శోభవదను గురించి విస్తరంగా తృప్తి కలిగేటట్టు చెప్పు అన్నాడు. నువ్వు ద్వారకలోని యుద్ధ రక్షణ సంసత్వం చూసావా, అదంతా ఒకసారి చెప్పవా అన్నాడు. అప్పుడు వాసుదేవుడు ఇలా చెప్తున్నాడు, రాజా, శ్రోతస్రవ యొక్క పుత్రుడైన శిశుపాలుని నేను చంపిన విషయం విని శాల్వుడు ద్వారకాపురికి వచ్చాడు. దుర్మార్గుడైన శాల్వుడు ద్వారకాపురిని అన్ని వైపులా తన సైనికులతో చుట్టుముట్టాడు. తాను స్వయంగా విమానాన్ని ఎక్కి ఆ పురం మీద వ్యూహాత్మకంగా సంచరించి ద్వారక మీద మొత్తం తిరుగుతూ ఉన్నాడు. శోభ విమానంలో ఉండి, శాల్వుడి యొక్క విమానం పేరు శోభ, ఆ విమానంలో ఉండి శాల్వరాజు ద్వారకలోని యోధులతో యుద్ధం చేయసాగాడు. ఆ నగరంలో అన్ని వైపులా శస్త్ర అస్త్రాలతో యుద్ధం జరిగింది. ద్వారకా నగరానికి అన్ని వైపులా పతాకాలతో కూడిన ప్రహరీ ఉన్నది. సో మొత్తం అష్ట దిగ్బంధనం అన్నట్టు ఎవరు రాలేరు. అయినా సరే వాడు పైనుంచి వచ్చాడు కదా, సో అన్ని వైపులా యుద్ధ సైనిక సమూహాలు ఉన్నాయి. సైనికుల ఆత్మరక్షణకు బురుజులు ఉన్నాయి. యుద్ధానికి అవసరమైన యంత్రాలు గల సురంగం ఉంది. ప్రహరీపై విషం పూసిన లోహపు ముళ్ళు కనపడకుండా ఉంటాయి. అంటే పైకి కూడా రాలేరు, విషపు ముళ్ళు ఉంటాయి. పై అంతస్తులలో గోపురాలలో కావలసిన ఆహార పదార్థాలు ఉంటాయి. శత్రువుడి దెబ్బలను అడ్డుకోవడానికి చక్రాకారంలో లోహమయమైన డాలులు ఉన్నాయి. చూడండి, అసలు అప్పట్లోనే యుద్ధానికి సంబంధించి ఎంత ప్రీ ప్లాన్గా ఉండేవాళ్ళు. బాహుబలిలో ఆల్మోస్ట్ ఇదే మొత్తం చూపించింది. ప్రజ్వలించే లోహమయ అస్త్రాలను కిందకు పడగొట్టే శక్తి అనే అస్త్రాలు ఉన్నాయి. శత్రువులు ప్రయోగించే అగ్నిగోళాలను కూడా అసలు మా వాళ్ళు ఈజీగా అవతల పడేయగలరు. అస్త్రాలతో నిండినటువంటి మట్టి పాత్రలు, కంచు పాత్రలు అనేకం ఉన్నాయి. నగరంలో భేరీ, నగారాలు, మృదంగాలు ధ్వనిస్తుంటాయి. సో అందరూ అలర్ట్ చేయటం. తోమర, అంకుశ, శతగ్ని, లాంగల, భుషుండి, ఆశ్మ గోలకాలు, అనేక ఆయుధాలు, లోహ చర్మ గల కంచుకాలు, ప్రజ్వలించే గోళాలు మొదలైనవి యథాస్థానాలలో ఉన్నాయి. శాస్త్రంలో చెప్పబడినటువంటి విధంగా ద్వారకాపురం రక్షణోపాయాలతో సుసంపన్నం చేయబడింది. శత్రువులను నివారించడానికి అనేక విధాలైన రథాలతో, సమర్థులైన గద, సాంబ, ఉత్తవాది వీరపురుషులతో, ప్రఖ్యాత వంశీలైనటువంటి యుద్ధవీరులతోనూ, నగరం మధ్యలో ఉన్నటువంటి దుర్గాలతోనూ ద్వారకాపురం సురక్షితంగా ఉంది. నగరానికి దూరంగా ఉన్నటువంటి దుర్గాల చేత, పతాకాలతో కూడినటువంటి గుర్రాల చేతను ద్వారక రక్షణ పెడుతోంది. నగరంలో మద్యపానం చేయలేదని ప్రకటన పడింది. సో నగరంలో ద్వారకలో మద్యపానం నిషేధం. ప్రమాదం నుంచి రక్షించే ఉగ్రసేన ఉద్ధవాదులతో ద్వారక సురక్షితం చేయబడింది. మద్యపానం చేత ఉన్మత్తులై ఉంటే శాల్వనారాధిపుడు తమను దెబ్బతీస్తాడని భావించి వృష్టంతక వీరుడంతా అప్రమత్తంగా ఉన్నారు. బహుశా యుద్ధం వచ్చినప్పుడు మందు తాగకూడదేమో, రిమైనింగ్ అప్పుడు తాగొచ్చాము. ధన సంచయాన్ని రక్షించే యాదవులు అనర్థ దేశీయులైనటువంటి నట, నర్తక, అందరినీ కూడా నగరం నుండి బయటకు శీఘ్రంగా పంపించి వేశారు. సో కళాకారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అక్కడి నుంచి బయటకు పంపించేశారు. రిమైనింగ్ రేపు డిస్కస్ చేద్దాం. బాహుబలి సినిమాను చూశారు. అందులో విజయేంద్ర ప్రసాద్, మన రాజమౌళి గారి నాన్నగారు, ఆయన కథలన్నీ కూడా ఆల్మోస్ట్ ఇదిగో ఇటువంటివే రామాయణ మహాభారతాల నుంచి తీసుకుంటూ ఉంటారు. ఈ రాజమౌళి నాకు దేవుడిని నమ్మకం లేదంటాడు, అది కూడా ఎలా అంతగా లేదంటాడు, కొంత ఉందంటాడు, గుళ్ళు గోపురాలు తిరుగుతాడు. ఇది అంతా కూడా పబ్లిసిటీ బ్యాచ్. సరే రేపు మాట్లాడదాం.